మనం ప్రస్తుతము ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఉన్నాము. గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్కి సంబంధించిన జనరల్ సెక్రటరీ ఆజం అలీ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లా ఉంది ఆశా వర్కర్ల పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో అసలు చూసుకుంటే ఎవరి పరిస్థితి మంచి లేవు. కానీ నిన్న జరిగిన అది పెద్ద దౌర్జన్యం. ఇప్పటి వరకు మన ప్రభుత్వంలో ఆశా వర్కర్కు మొత్తం రెస్పెక్ట్ ఇచ్చి ఇప్పుడే అది మన ప్రెసిడెంట్ కూడా అదే అంటున్నారు. సార్ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మన ఆశా వర్కర్కు ఏమైనా ఇబ్బంది ఉంటే కేసీఆర్ గారి కేటీఆర్ అన్న గారు హరీష్ అన్న గారు మనకు మాట్లాడి మనం ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంది అది సాల్వ్ చేయవచ్చు. కానీ ఇక్కడ అక్కడ మన ఏం ప్రాబ్లం ఉంది ముందు పెట్టడానికి పోతే కూడా మాట ఇట్లా దౌర్జన్యం చేసుకొని కొట్లాడానికి వచ్చారు. అక్కడ ఇంకా పెద్ద ఏమిటంటే నా క్వశ్చన్ ఒకటే సీఎం గారు, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆశా వర్కర్కి అమ్మాయి మీ దగ్గర లేడీ కానిస్టేబుల్స్ లేదా? యూ కుడ్ హ్యావ్ హ్యాండిల్డ్ ఇట్ ఇన్ ఎనీ సచ్ కేస్. ఏమైనా ప్రాబ్లం ఉంటే మీ ఆఫీసర్స్ ఎట్లా కొడతారు సార్? మీరు ఒక్కసారి లోపల పోయి ఆ ప్రెసెంట్ కండిషన్ చూడు. షీ ఈజ్ వెరీ సీరియస్. ఏమంటున్నారు 8-10 మంచి పోలీస్ కానిస్టేబుల్స్ వచ్చి కొట్టినా అంటే వాళ్ళు ఎంత దౌర్జన్యం చెప్పు ఒక్కసారి మీరు. అంటే వాళ్ళను అక్కడ కొట్టడమే కాకుండా హాస్పిటల్కు తీసుకురాకుండా వాళ్ళని తింపి హైదరాబాద్ చుట్టూ తింపి అది 11:30 నుంచి 12 గంటల మధ్యలో జరిగితే గొడవ ఇక్కడ తీసుకొచ్చింది 2:30 నుంచి 3 గంటల వరకు అంట. అంటే అక్కడ ప్రాణాలు పోయే పరిస్థితి అయితే కొంతమందికి ఉండే. ఇంకా కొంచెం సేపు అయితే స్పృహ తప్పిన వాళ్ళు కావచ్చు. ఇప్పుడు అక్కడ లోపల బేగం ఉంది. మళ్ళీ ఇక్కడ రాష్ట్ర అధ్యక్షురాలు సంతోష, ఆమె కూడా చాలా ఇబ్బంది పెట్టారట. దాన్ని ఎట్లా చూడొచ్చు అన్న? యాక్చువల్లీ ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా ఉస్మానియా హాస్పిటల్ తీసుకురావాలి. ఫస్ట్ ఎయిడ్ కావాలి, లేకుంటే ఏమైనా సీరియస్ ఉంటే ఐసీయూలో అడ్మిట్ చేయాలి. వాళ్ళకు అంతా తెలుసు. ఉస్మానియా హాస్పిటల్ తీసుకువస్తే ఎమ్మెల్సీ జరుగుతుంది. అది ఎవరు చేసినా ఎట్లా చేసినా మీడియా ముందు వస్తామని అది హైడ్ చేయడానికి మా ఈ పేషెంట్స్కు తిరిగి మళ్ళీ లేట్ 3-4 గంటల తర్వాత హాస్పిటల్ తీసుకొచ్చారు. అప్పుడు కూడా కండిషన్ చాలా సీరియస్ అయిన తర్వాత, ఎందుకంటే వాళ్ళకు భయం వచ్చింది ఏమైనా ఆశా వర్కర్ ఉంటారు చచ్చిపోతారు అని. ఆ భయంతో తెచ్చి 4-5 years తర్వాత తీసుకొచ్చారు హాస్పిటల్కి. అది చాలా దౌర్జన్యం. తప్పకుండా దీని మీద ఒక కమిషన్ పెట్టాలి. వాళ్ళకి అందరికీ న్యాయం జరగాలి. అంటే ఇప్పటికీ దాదాపుగా ఇంకో 2-3 గంటలు గడిస్తే ఒక రోజు గడిచిపోతుంది. ఇప్పటికైనా ట్రీట్మెంట్ వల్ల కరెక్ట్గా ఇక్కడ లోపల ఉండే పేషెంట్లకు ఈ సంతోషం కావచ్చు బేగం కావచ్చు కరెక్ట్ ట్రీట్మెంట్ అందుతుందా? ట్రీట్మెంట్ గురించి మన ఎంఆర్ఓ ఉస్మానియాకు రఫీ సాబ్ అని ఉన్నారు. వాళ్ళతో మనం కోఆర్డినేషన్లో నిన్న కూడా మన ఎక్స్ హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారు మరియు మన రాథోడ్ గారు ఎక్స్ మినిస్టర్ మేడం కూడా వచ్చారు. వాళ్ళు పోయి చూసి అంతా డాక్టర్స్తో మాట్లాడుకొని మంచిగా ట్రీట్మెంట్ చేయాలని హామీ తీసుకో. మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ అన్న వచ్చి అదే ఒక్కసారి చూసుకొని వాళ్ళకు ట్రీట్మెంట్ ఏం తప్పు కాకుండా చూసుకోవడానికి వస్తున్నారు. అంటే ఇదే రేంజ్లో ఇదే ప్రభుత్వం ఇట్లనే తీసుకుంటే మరి ముందు ఈ కార్యాచరణ ఏముండబోతుంది? ఆశా వర్కర్లది కావచ్చు, మీ పార్టీకి సంబంధించింది మీది కూడా కావచ్చు. అన్న ఈ ప్రభుత్వం ఒకటే వాళ్ళ లక్ష్యం ఒకటే, బీఆర్ఎస్ పార్టీకు నష్టం చేయాలి, ఆశా వర్కర్స్కి నష్టం చేయాలి. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది 100% దౌర్జన్యం ప్రభుత్వం. ఒక్కవైపు చూసుకుంటే రాహుల్ గాంధీ ఏమంటారు, గరీబ్ కా నేత హమే. ఇక్కడ చూసుకుంటే రేవంత్ రెడ్డి అమీర్ కా నేత హై. వాళ్ళు ఏమైనా చేసుకుంటారు పెద్ద మనిషితో. వాళ్ళు మంచిగా మీటింగ్స్ పెట్టుకొని ఈరోజు చూడు మీరు ఇండియాలో ఒకవైపు మోదీ తర్వాత అన్ని బిజినెస్ సెంటర్స్. రాహుల్ గాంధీ అంటారు అదాని ఒక చోరే. ఈడ రేవంత్ అన్న చూసుకుంటే అదాని దోస్తే అంటున్నారు, మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తా అంటున్నారు. ఆడ సెంటర్లో చూసుకుంటే మోదీ గవర్నమెంట్ మంచి లేదంటారు. ఈడ వచ్చి రేవంత్ రెడ్డి చూసుకుంటే హైదరాబాద్కు తెలంగాణకు గుజరాత్ మోడల్ చేస్తామంటున్నారు. నేను ఒక సింపుల్ ప్రశ్న చేస్తాను మీ మీడియాతో ద్వారా పబ్లిక్కి. ఈరోజు ఒక్కసారి మీరు హైటెక్ సిటీ పోతే అందరూ ఏమంటారు, ఇట్లా డాలస్ లాగా ఉంది, దుబాయ్ లాగా ఉంది అంటారు. కానీ ఈ ప్రభుత్వంలో ఏం చేయలేకుంటే కూడా రేవంత్ రెడ్డి ఒక చేస్తా ఏమైనా ఉంటే నేను చేసిన. ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఏం డబుల్ బెడ్రూమ్ కట్టలేదన్నారు. కానీ హైడ్రా కోసం మీకోసం మాట్లాడి 30,000 ఇల్లు ఎక్కడికెళ్ళి తెచ్చినా ఎక్కడికెళ్ళి ఇస్తున్నారు. అది చేసిన కేసీఆర్ పని. ఈరోజు మీరు వాడ పేరు పెట్టుకొని ఇంద్రమ్మ ఇల్లు అని అది పాత మనం ప్రభుత్వంకి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనికి మీరు ముందు తీసుకుపోయి ఇంద్రమ్మ పేరు చేస్తే కాదు. ఇది ప్రభుత్వం తప్పకుండా ఎక్కువ రోజు నడవే కాదు. పబ్లిక్లో వచ్చారు. నేను ఒక్క మాట చెప్తా అన్నా, 1 తులా బంగారం ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు 5,70,000 పెళ్లి జరిగింది. అంటే ఇప్పుడు 5,70,000 తోలాలు బాకీ ఉన్నారు మీరు ప్రజకు. ఫస్ట్ అది ఇవ్వండి. ఏం చేస్తున్నారు మీ ప్రభుత్వం? మీకు ఏం డెవలప్మెంట్కు హక్కు లేదు, మీరు ఏం డెవలప్మెంట్ చేస్తలేదు. ఎప్పుడైనా ఏమైనా మాట వచ్చి దానికి డైవర్ట్ చేయడానికి కొత్త పని చేస్తున్నారు. తెలంగాణ తల్లి అంటే ఒక గౌరవం మా తెలంగాణ వాళ్ళకు. ఒక్కసారి పోయి కాంగ్రెస్ తల్లికి చూడన్నా మీరు. అది అక్కడ బంగారం లేదు,
దానికి తల్లికు ఏం మర్యాద లేకుంటే ఒక చేయి గుర్తులాగా పెట్టినా అది ఏమంటారు దానికి? తెలంగాణ తల్లి అంటే ఆభరణాలు వేసుకొని ఉండదు, కామన్ పీపుల్ అంటే ప్రజలు ఏ విధంగా ఉంటారో ఆ విధంగానే ఉంది తెలంగాణ తల్లి విగ్రహాన్ని. కొంతమంది విమర్శలు చేస్తున్నారు దీన్ని అని సీఎం అంటున్నాడు. సో దాన్ని ఒక్కసారి ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి వచ్చినాక అంటే కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఒక డిజైన్ చేసుకుంటారు. ఆ డిజైన్ని అంటే ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం చేసుకున్నది, తమిళనాడులో ఉండొచ్చు, అదేవిధంగా మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో తెలుగు తల్లి విగ్రహం ఉంటుంది. అంటే పార్టీలు చేంజ్ అయినప్పటికల్లా విగ్రహాలను మార్చుకోవచ్చా? అంటే ఒకసారి ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీ చేసిందే ఉన్నది కదా ఇప్పటి వరకు. భారత స్వాతంత్రం వచ్చిన నుంచి ఇక్కడ ఆ విధంగానే ఉంది. సో ఇప్పుడు మరి దాన్ని డిజైన్ చేయొచ్చా? ఇంకో పార్టీ వస్తే హక్కు ఉందా? మా చెల్లెలు అంటున్నారు, ఒక్కసారి కెమెరా తిరగానా, అందరు అంటున్నారు హిందీలో మాట్లాడు. मैं एक ही बात बोलना चाहता हूँ, हमारे तेलंगाना तल्ली का गौरव हमारा है. आप जाके आज जो है ना सेक्रेटेरिएट में देखो, वो तेलुगु किसकी तल्ली है, वो या तो जो है ना रेवंत रेड्डी के तल्ली के जैसी है या कांग्रेस के तल्ली के जैसी है. हमारे तेलंगाना की तल्ली तो नहीं होती. हमें जो हमारे विचार में तेलंगाना मूवमेंट से पहले तेलंगाना तल्ली थी, आज भी हमको वही तेलंगाना तल्ली चाहिए और हम चाहते हैं कि उसको इमीडिएट वहाँ से हटाया जाए और वहाँ पे तेलंगाना तल्ली जो हमारा सेंटिमेंट है, तेलंगाना के लोगों का सेंटिमेंट है, उसको फौरन जो है ना वहाँ इंस्टॉल किया जाए. जय तेलंगाना, जय केसीआर.